హలో స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం జేఎన్టీయూ కాకినాడ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి ప్రోగ్రామింగ్ ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నాం. సెమ్ కోసం ఫిఫ్త్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్కి డిఫరెన్స్ ఏముంది? దానికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి రాయాలి. ఓకే, ఇది ఫస్ట్ పర్టికులర్ క్వశ్చన్ ఉంది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎందుకంటే కంపల్సరీ అన్ని ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ అడుగుతుంది. ఎవ్రీ ఇయర్ అడుగుతుంది. ఓకే, ఇవి కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, కాల్ బై రెఫరెన్స్ కూడా అడుగుతారు, కాల్ ఆర్ పాస్ బై వాల్యూ. కాల్ బై వాల్యూ, పాస్ బై వాల్యూ అంటే సేమ్. ఓకే, సో మీరు ఒకవేళ స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు, అరే పాస్ బై వాల్యూ అంటే ఏంటి, నేను కాల్ బై వాల్యూ చదివినా అంటే పాస్ బై వాల్యూ, కాల్ బై వాల్యూ ఒకటే. ఓకేనా? ఇవి కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ వేరియస్ స్టాండర్డ్ లైబ్రరీస్ ఇన్పుట్ అవుట్పుట్? ఓకే, ఇదే ఫస్ట్ యూనిట్లో కూడా అడుగుతుంది సేమ్ క్వశ్చన్. ఒకవేళ ఫస్ట్ యూనిట్ అడగకపోతే సేమ్ క్వశ్చన్ ఫిఫ్త్ యూనిట్ వస్తున్నాయి. ఓకే, ఇన్పుట్ మనకు ఎస్టిడి, ఓకే, ఐఓఎస్ లైబ్రరీస్ ఉన్నాయి కదా, స్టాండర్డ్ ఇన్పుట్ హెడర్ ఫైల్స్ ఉన్నాయి కదా, అవే పర్టికులర్ లైబ్రరీ గురించి ఉంది. ఆ లైబ్రరీ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే దాంట్లో ఒక 4 లేకపోతే మినిమం 2 పర్టికులర్ లైక్ మనకు ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఉంది, స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇవి ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ ద ఇటరేటివ్ ఫంక్షన్ అండ్ రికర్సివ్ ఫంక్షన్. ఇవి కంపల్సరీ అన్ని ఎవ్రీ ఇయర్ అడుగుతుంది. ఓకే, ఏదైనా ప్రాబ్లం అడుగుతుంది, లేకపోతే డిఫరెన్స్ అడుగుతుంది. కంపల్సరీ ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ టవర్ ఆఫ్ అనే ప్రాబ్లం కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, రికర్షన్ గురించి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద జీసీడీ ఆఫ్ నంబర్, ఫ్యాక్టరియల్ ఆఫ్ ద నంబర్, జీసీడీ ఆఫ్ ద నంబర్, టవర్ ఆఫ్ అనే ప్రాబ్లం. ఈ 3 ప్రోగ్రామ్స్ కూడా కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఎందుకంటే ఇటరేటివ్ ఫంక్షన్, రికర్సివ్ ఫంక్షన్ నుంచి ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఓకే, ఇటరేటివ్ ఫంక్షన్, రికర్సివ్ ఫంక్షన్ అంటే ఏంటి, అండ్ దీంట్లో 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఫ్యాక్టరియల్ ఆఫ్ ద గివెన్ నంబర్, జీసీడీ ఆఫ్ ద గివెన్ నంబర్ అండ్ టవర్ ఆఫ్ అనే ప్రాబ్లం. ఈ 3 ప్రోగ్రామ్స్ కూడా కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, what is the use of the function? Okay, function, why function is needed, different ways lo, what is the function, types of functions, itla kuda questions adutaru. Okay, aspect of the function, itla kuda questions adutaru. Okay, and itlanti write a program using function to swap the two values, itla kuda questions adutaru meeku. Function gurinchi kuda compulsory meeku questions vastayi. Ee sixth question function gurinchi undi. Seventh question, what do you mean by stream? Stream ante enti? File. Okay, file handling gurinchi idi. What are the application of it? Differentiate the text and binary. Stream ante file handling, difference between the text file and binary file. అదే ప్రోగ్రామ్ మీరు అండ్ డిఫరెన్స్ టేబుల్ మీరు రాసేసేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, డెవలప్ ఏ సి ప్రోగ్రామ్ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ క్యారెక్టర్ ఇన్ ఫైల్. ఫైల్స్ గురించి మనకు ఆల్రెడీ ల్యాబ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ల్యాబ్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి, ఆ ల్యాబ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఫైల్ ఫిఫ్త్ యూనిట్లో కంపల్సరీ ఫైల్ హ్యాండ్లింగ్ నుంచి ఒక ప్రోగ్రామ్ వస్తుంది. మీకు ల్యాబ్ ఎగ్జామ్లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, అవే ప్రోగ్రామ్స్ రిపీటెడ్ అవుతుంది. అవే ప్రోగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. ఓకేనా? దాంట్లో ఎక్స్ట్రా రిపీటెడ్ అంటే ఎక్కువ రిపీట్ అయింది ఈ లాస్ట్ క్వశ్చన్, కౌంట్ ద నంబర్ ఆఫ్ క్యారెక్టర్ ఇన్ ఏ ఫైల్, లేకపోతే హౌ టు డిలీట్ ఏ ఫైల్, హౌ టు కాపీ ద ఫైల్. ఆల్రెడీ ల్యాబ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ ల్యాబ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటే అదే చాలు మీకు. ఓకేనా? ఇవి 5 యూనిట్స్ కంప్లీట్ చేసేసిన, అండ్ సపరేట్ యూనిట్ కోసం సపరేట్ వీడియో క్రియేట్ చేసిన. ఒకవేళ మీరు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే, అన్ని నోట్స్ కూడా మీకోసం క్రియేట్ చేసేసిన యూనిట్ వైజ్గా. అన్ని స్టూడెంట్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, అన్ని జేఎన్టీయూ స్టూడెంట్స్, మీరు ఏదైనా డిస్ట్రిక్ట్లో ఉన్నారు, గుంటూరు, కర్నూలు, ఏదైనా డిస్ట్రిక్ట్లో ఉన్నారు, అన్ని స్టూడెంట్స్కి ఫార్వర్డ్ చేయండి, అన్ని స్టూడెంట్స్కి షేర్ చేయండి. కంపల్సరీ ఇవి ఒక 1 వీక్లో మీరు ఈజీగా ఇంపార్టెంట్ ఎన్ని ఉన్నాయి ఇవి క్వశ్చన్స్, మీరు టోటల్ క్వశ్చన్ క్యాలిక్యులేట్ చేస్తే ఒక యూనిట్ 5లో 8 క్వశ్చన్స్ ఉన్నాయి, యూనిట్ 4లో 7, 8, 7, 15 ఉంది, యూనిట్ 3లో 5 ఉంది, 20 క్వశ్చన్స్. దీంట్లో 6 క్వశ్చన్స్, 6, 7 రిపీట్ అయింది, 6 క్వశ్చన్, 26 క్వశ్చన్. దీంట్లో ఓకే 8 క్వశ్చన్స్, 26 + 8 34 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 34 క్వశ్చన్స్ ఓకే మీరు ఒక 1 వీక్లో జస్ట్ 7 క్వశ్చన్స్ చదువుతాను అనుకోండి. 5 వీక్లో 7 5 35. ఓకే, ఈజీలీ 5 వీక్స్లో ఇవి అన్నీ ఈజీగా మీరు ప్రాక్టీస్ చేసి రోజా లైక్ డైలీ ఒకటి క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. 7 డేస్కి 7 క్వశ్చన్స్ అయిపోతుంది కదా. మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ఉంది మీకు ఎగ్జామ్స్కి, రైట్? డైలీ ఒక క్వశ్చన్ చదివితే చాలు.
ఈజీగా పాస్ అయిపోతావు. టెన్షన్ ఏం లేదు. ఓకే. సో జస్ట్ అన్ని స్టూడెంట్స్‌కి షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీవన్.